ఇగో ఇంకోటి వీడియో పెడతాను. ఇక్కడ మీకు ఒక వీడియో పెడతాను. ఇది హైదరాబాద్లో జరిగింది. ఒక సువార్తను ప్రకటించుకున్నటువంటి ఒక పాస్టరు రాజ్యాంగానికి లోబడి మత ప్రచారం చేసుకునేటువంటి వెసులుబాటు కూడా ఏదైతే భారత రాజ్యాంగం కల్పించిన నేపథ్యంలో ఇవాళ మిగిలిన కులాలు మిగిలిన మతాలు మత ప్రచారం చేసుకొచ్చి రోడ్ల మీద వారు రోడ్ల మీదకి వచ్చి భగవద్గీత అమ్ముకోవచ్చు, భగవద్గీత చదవండి అని చెప్పొచ్చు. రోడ్ల మీద ఇష్టానుసారంగా మైకులు పెట్టుకొని మత ప్రచారం చేసుకోవచ్చు. రోడ్ల మీద ఇవాళ వినాయక చవితి వచ్చిందంటే మత ప్రచారం రోడ్ల మీద వేసుకొని ఇవాళ ఇష్టానుసారంగా జనానికి ఇబ్బంది కలిగినా కూడా రోడ్లన్నీ బ్లాక్ చేసుకొని ఇష్టానుసారంగా మత ప్రచారం చేసుకోవచ్చు. కానీ అక్కడ వాళ్ళకి ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇలా క్రైస్తవులు మాత్రము బైబిల్ను పట్టుకొని సువార్తను ప్రకటించేటువంటి సందర్భంలో విధి రౌడీల్లాగా విధి గుండల్లాగా మతోన్మాదులు ఇష్టానుసారంగా పోయి అడ్డుకునేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి భారతదేశంలో. తెలుగు రాష్ట్రాల్లో ఇదే తరహాలు ఉన్నాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ కాదు కదా, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని మతాలకు అన్ని కులాలకు అందరికీ సమానమైనటువంటి ఈ యొక్క ప్రభుత్వము ప్రజాప్రభుత్వము. ఈ ప్రజాప్రభుత్వం ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ఉంది, అన్ని కులాలను మతాలను రక్షించాల్సిన బాధ్యత ఉంది. కానీ ఎవరి కొమ్ము కాస్తుంది? బీజేపీ నాయకులకు, బీజేపీ ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్కి, డబ్బున్నలకు ఈ ప్రభుత్వం కొమ్ము కాస్తుంది. రేవంత్ రెడ్డి ఎవరి కోసం పనిచేయాలి? కాంగ్రెస్ ప్రభుత్వ ఆశయం, కాంగ్రెస్ పార్టీ ఆలోచన, కాంగ్రెస్ ప్రభుత్వం విధి విధానాలు. ఇలా పేద బడుగు బలైన వర్గాలు అత్యధికంగా జనాభా కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఓటక్కున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే. మరి వాళ్ళ కోసం పనిచేయాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎవరి కోసం పనిచేస్తుందంటే ఇవాళ అగ్రవర్ణటువంటి పార్టీలకు, ఇవాళ ఉన్నటువంటి మతోన్మాదులను పెంచే విధంగా పార్టీలకు వాళ్లకు కొమ్ము కాస్తుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. ఇది ఎక్కడో కాదు, ఇవాళ ఉన్నటువంటి కుకుడుపల్లిలో ఒక పాస్టర్, ఆ బ్రదరు మత ప్రచారం చేసుకుంటున్నాడు. ఆయనే మత ప్రచారం అంటే మత ప్రచారం కాదు, బైబిల్ను ఆయన చెప్పుకుంటే వెళ్తున్నాడు. కానీ అక్కడ కొద్దిమంది వ్యక్తులు వచ్చి నువ్వు ఎందుకు చేస్తావు, నువ్వు చేయవలసిన రైట్స్ ఏముందంటే ఆయన చెప్తున్నాడు, ఆయన ధీటైన సమానం చెప్తున్నాడు. మీరు కూడా తిరగబడండి, ప్రశ్నించే గొంతుకలు కాండి అని చెప్తున్నాను. ప్రశ్నించే గొంతుకలు మీరు అవ్వండి, ప్రశ్నించే గొంతుకలు అయితేనే మీకు న్యాయం జరుగుతుంది, లేకపోతే న్యాయం జరగదు. ఇక చూడు, అయ్యో అయ్యో ఇక్కడ ఉన్నటువంటి సందర్భం, ఆయన మత ప్రచారం చేసుకునేటువంటి సందర్భం రాజ్యాంగం కల్పించింది. ఆయన ఎక్కడన్నా మత ప్రచారం చేసుకోవచ్చు. ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో చర్చిలో చేసుకోవచ్చు, బయట చేసుకోవచ్చు, రోడ్ల మీద చేసుకోవచ్చు, బహిరంగ సభలో చేసుకోవచ్చు, ఎక్కడైనా కూడా తన మతం గురించి తను మాట్లాడుకోవచ్చు. ఇది రాజ్యాంగం కల్పించింది. ఇందులో భాగంగానే ఇవాళ ఆయన మత ప్రచారం చేసుకుంటూ ఆయన మారిండు. దేనివల్ల మారిండు? జీసస్ వల్ల ఆయన మారిండు. ఆయనకు ఉన్నటువంటి భయంకరమైనటువంటి అలవాట్లను మార్చుకొని బైబిల్ను పట్టుకొని ఆయన మత ప్రచారం చేసి నా జీవితం మారింది, మీరు కూడా బైబిల్ని అనుసరిస్తే మీ జీవితాలు మారిపోతే మీరు ఒక గొప్ప వ్యక్తిలాగా ఉంటారనే మత ప్రచారం చేసుకుని ఒక పాస్టర్ జీవితాన్ని ఎత్తుకొని ఆయన వెళ్తున్నాడు. ఆయన అడ్డుకునేటువంటి వ్యక్తులు ఎవరు? హిందువులు. ఈ దేశంలో ఉన్నటువంటి పోలీసులు తెలియదా? ఈ దేశంలో ఉన్నటువంటి పోలీసులు తెలియదా? రాష్ట్రంలో పోలీసులు తెలియదా? అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం తెలియదా? అక్కడ అనేక మంది ఉంటారు కదా, హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, అనేక సిక్కులు ఉంటారు, ఈ వివిధ రకాల జనాలు అందరూ ఉంటారు. మరి ఎవరికి లేని నొప్పి ఈయనకు ఎందుకు కలిగింది? ఎవరికి లేని నొప్పి ఈయనకు ఎందుకు కలిగింది? చూడండి, వీళ్ళందరూ ఎవరనుకున్నా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే. వీళ్ళందరూ ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే. వీళ్ళందరూ అడ్డుకున్న ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ. వాళ్ళు ఎవరి కోసం చేస్తున్నారు? ఎవరి వ్యక్తిత్వం కోసం చేస్తున్నారు?
ఎవరి ఆశయం కోసం చేస్తున్నారంటే ఇవాళ ఉన్నటువంటి అమాయకులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద ఇలా ప్రతాపాన్ని చూపించడం కోసం అమాయకులైనటువంటి క్రైస్తవుల మీద చూపించేటువంటి ప్రయత్నం. దయచేసి ఈ వీడియో మీకు అంకితం. ఎందుకు చెప్తున్నానంటే ఆ క్రైస్తవ పాస్టరు తిరగబడ్డాడు. మియాపూర్, జగదేరుగుట్ట, అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి హైదరాబాద్ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక పక్కన క్రైస్తవుల మీద దాడులు జరుగుతుంటే, ఒక పక్కన క్రైస్తవుల మీద ఇష్టానుసారంగా విధ్వంసం చేస్తుంటే, ఒక పక్కన ప్రవీణ్ పాడ లాంటి వ్యక్తిని మాట్లాడే గొంతుకొని చంపేస్తే ఇవాళ ఈ పాస్టర్ వచ్చి అందరికీ ఆదర్శమైండు. మేము ఉన్నాము, మేము చేసుకుంటా, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, నీకు ఏ హక్కు ఉందో నాకు అదే హక్కు ఉందా అని ఆయన మాట్లాడుతున్నటువంటి వీడియో ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి సందర్భంగా చూడండి. అయ్యో ఆయన మైక్ పెట్టుకొని మాట్లాడుతుంది, ఆయన ఏది పెట్టుకొని మాట్లాడుతుంది, ఏం చేసుకుంటే వాడికి ఏముంది. ఇవాళ ఉన్నటువంటి దేశ ప్రధాని వస్తాడు కదా బైబిల్ పట్టుకొని చర్చిలోకి వచ్చి, రాష్ట్ర ముఖ్యమంత్రులు వస్తారు కదా, మంత్రులందరూ పోతారు కదా, ఐఏఎస్ ఐపీఎస్లు కూడా సందర్భాన్ని బట్టి వాళ్ళు కూడా బైబిల్ పట్టుకుంటారు కదా. ఇవాళ ఉన్నటువంటి గ్రామాలలో కూడా సువార్తను ప్రకటించేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు కదా, ఇవాళ రాష్ట్రాలలో ఉన్నారు కదా. మరి వాళ్ళందరికీ లేని బాధ ఈయనకి ఎందుకు వచ్చింది చూడండి. అందుకోసం ఇలాంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చినా, ఇలాంటి వ్యక్తులు మీ మీద దాడి చేసినా తిరగబడండి, పోయేది ఏం లేదు. వాడికి అవే చట్టాలు, నీకు అవే చట్టాలు. వాడికి అవే చట్టాలు, నీకు అవే చట్టాలు ఉంటాయి. వాడి కొత్త చట్టాలు ఏముంటాయి, వీడి కొత్త చట్టాలు ఏముంటాయి, అందరికీ అవే చట్టాలు. ప్రశ్నించే గొంతుకాలు కాండి, ప్రశ్నించండి. తప్పనండి. తప్పు చేస్తే ఎవడైనా తప్పే, తప్పు చేస్తే ఎవడైనా తప్పే. తప్పు చేసినోడికి అందరికీ అవే శిక్షలు ఉంటాయి. దయచేసి మీ మీద అమాయకులైనటువంటి వ్యక్తుల మీద దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తే ఎవరిని వదిలిపెట్టకండి. పోలీసు వాళ్ళు స్పందించకపోయినా పోండి, ఎస్సీ ఎస్టీ కమిషన్కి వెళ్ళండి, బీసీ కమిషన్ అయితే బీసీ కమిషన్కి వెళ్ళండి, మైనార్టీ అయితే మైనార్టీ కమిషన్కి వెళ్ళండి, అక్కడ ఫిర్యాదు చేయండి. అక్కడ కూడా మీకు న్యాయం జరగకపోతే మీకోసం ఉన్నది సుప్రీంకోర్టు, హైకోర్టులు ఉన్నాయి. కోర్టుల కేసు అండి, లేట్ అయినా పర్లేదు కానీ శిక్ష తప్పకుండా శిక్ష పడుతుంది. ఒకవేళ పోలీసు ఉన్నతాధికారులు ఆ కేసుని తీసుకోకపోతే కోర్టు ద్వారా మీరు కేసు బుక్ చేయించవచ్చు. కోర్టు ద్వారా కేసు బుక్ చేయించవచ్చు వెంటనే. దయచేసి ఎవరికి కూడా భయపడకండి. మీ మతాన్ని మీరు ఇష్టానుసారంగా ప్రచారం చేసుకోవచ్చు, మీ కులం గురించి మీరు చెప్పుకోవచ్చు, మీ మతం గురించి మీరు చెప్పుకోవచ్చు. మీకు అది జీవితంలో ఏ మతంలోనో స్వీకరించవచ్చని స్పష్టంగా రాజ్యాంగం చెప్తుంది. ఏ మతంలోకి వెళ్ళిపోమని స్పష్టంగా రాజ్యాంగం చెప్తుంది. ఎవరికో భయపడి మీరు మత ప్రచారం చేసుకోకుండా ఉండకండి. ఎవరికో భయపడి నిజంగా మీరు బట్టలు దొరుకోకుండా ఉండకండి. ఎవరికో భయపడి మీరు ఇబ్బందులు పడకండి. ఏ పొలిటికల్ లీడర్ మీకు లేడని మీరు భయపడకండి. ఎవడు కూడా సంఘస్థులు కానీ ఎవరు డబ్బులు ఇస్తారని మీరు భయపడకండి. మీ వెంట దేవుడు ఉన్నాడు, మిమ్మల్ని నడిపించేది దేవుడు అని మీరు నమ్ముకుంటే మీరు చేసుకోండి. ఏ దేవుడైనా, హిందువులు నడిపించేది ఒక దేవుడే, క్రైస్తవులు నడిపించేది ఒక దేవుడే, ముస్లిం నడిపించేది ఒక దేవుడే. ఎవరి మతానికి వాళ్ళకు దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్ళే మీకున్నారని మీ మత ప్రచారం అయితే మత ప్రచారం చేసుకోండి. నీకున్నటువంటి స్వేచ్ఛ, నీకున్నటువంటి రాజ్యాంగం హక్కులు నీకు ఏ విధంగా అయితే కల్పించిందో ఆ రాజ్యాంగ హక్కులకు లోబడి మీరు పనిచేయండి అని కూడా జేబీఎం టీవీ మీకు స్పష్టంగా ఈ వీడియో మీకు చెప్తుంది.